దీపని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళిన కార్తీక్ ఫుడ్‌లో పాయిజన్ కలుపుతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక సూరజ్ అయితే జోష్నకి గట్టిగానే షాక్ ఇస్తాడు. సూరజ్ దెబ్బకి జోష్న అయితే మాత్రం ఇక దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది. "నువ్వెవడురా బాబు! అసలు నా జీవితంలోకి ఎందుకొచ్చావు? రాహుకాలంలో నిన్ను కలిసినట్టున్నాను" అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దీప ఆరోగ్యం కాస్త బాగోకపోవడంతో "ఏమైంది బ్రదర్? దీప గారికి" అని చెప్పి అంటూ ఉండగానే తను ప్రెగ్నెంట్. ఈ మధ్య కాలంలో స్ట్రెస్ తీసుకుంటుంది కదా! అందుకే కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. బ్రదర్, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా! అందుకనే మీరు దీప గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. సూరజ్, జాగ్రత్త. ఇప్పుడు నేనిక్కడ ఖచ్చితంగా పనసపొట్టు బిర్యానీ చేయడం చెప్పాలి. లేకపోతే ఆ ఫుడ్ పాడైపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో నేను చూసుకుంటాను దీప్ గారు. మీరు వెళ్ళండి. లేదు, ఇది చేసిన తర్వాత వెడతాను. ప్రస్తుతం ముందు మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు. పైగా మీరు ప్రెగ్నెంట్ అని అంటున్నారు బ్రదర్. అందుకని మీరు మెయిను మీ కడుపులో బేబీ గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడేం జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. ఇక సూరజ్‌కి కార్తీక్ ఆల్రెడీ చెప్తాడు. "నీకు జోష్న సంగతి తెలుసు కదా! నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి నువ్వే చూసావు. జోష్న ఇప్పుడు దీప పేరు పోగొట్టడం కోసం, దీపని ఇక్కడి నుంచి బయటికి పంపించడం కోసం ఏదైనా చేయడానికి వెనకాడదు. పైగా ఇది పెద్ద ఫుడ్ ఆర్డర్. జోష్న అంత సైలెంట్‌గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అందుకే జాగ్రత్త బ్రదర్." "సరే బ్రదర్, మీరేం కంగారు పడకండి. మీరు ముందు హాస్పిటల్‌కి వెళ్ళండి" అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తాడు. అలా చెప్పడంతో ఇక దీపని తీసుకొని కార్తీక్ అయితే హాస్పిటల్‌కి బయలుదేరతాడు. "దీప, నువ్వు రెస్టారెంట్ విషయంలో ఏం టెన్షన్ పడనవసరం లేదు. అవును దీప గారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని సూరజ్ కూడా చెప్పి మాటిచ్చి మరీ పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి అలా ఇద్దరు కూడా హాస్పిటల్‌కైతే వెళతారు. ఇక్కడ చూస్తే ఇక ఏమైంది ఆవిడ గారు ఈ టైంలో బయటికి వెళుతుందేంటి? దీప గారికి కాస్త హెల్త్ బాలేదు. అందుకే కార్తీక్ గారు హాస్పిటల్‌కి తీసుకుని వెళుతున్నారు. ఇప్పుడేమైంది? ఇక్కడ చూస్తే పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆవిడ గారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోతే, ఈ పెద్ద ఆర్డర్‌ని ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారేంటి? నేనున్నాను కదా! అవును, మీరు బాగానే చూస్తారులే. ఏంటి? మీకేమైనా డౌట్ ఉందా? లేదు లేదు. నువ్వన్నీ బాగానే చూసుకుంటావు కదా! నువ్వుండగా ఇక దీపకేం ప్రాబ్లమ్ ఉంది? ఇలా ఏదో ఒక వేషం వేస్తూ తన ఆరోగ్యం బాలేదని, లేకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్ళిపోతూ భారం మొత్తం నీ మీద వదిలేస్తుంది. దీప గారు వంక పెట్టుకుని పని తప్పించుకుని వెళ్ళిపోవాలనే మనిషి కాదు. దీప గారు ఏదైనా సరే ప్రాణం పెట్టి పని చేస్తారు. తనకి వచ్చింది ఖచ్చితంగా తను చేసే తీరుతారు. తను రాంది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టుదల కలిగిన మనిషి, మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. అలాంటి మనిషి ఎప్పుడూ కూడా గెలుపుకి దగ్గరగానే ఉంటారు. ఒకళ్ళని పాడు చేసి మనం గెలవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడూ ఓటమిని ఎదురు చూస్తూ ఉంటారు. ఓటమిని రుచి చూస్తూ ఉంటారు అని సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మీరైతే మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. ఇక మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి తన పని తను చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దీపకి పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్‌ని నేను కాదనుకున్నాను. ఆ ఆర్డర్ కనుక సూరజ్ చెప్పినట్టుగా నేను తీసుకుని ఉంటే నా రెస్టారెంట్ గ్రోత్ బావుండేది. కానీ నేను తప్పు చేశానా? అలా అని ఇప్పుడు ఈ ఆర్డర్ దీప పూర్తి చేసింది అంటే దీప బదులు సూరజ్ ఎలాగైనా ఆర్డర్ పూర్తి చేస్తాడు. దీప మెనూ కూడా ఇచ్చిందని సూరజ్ చెప్తున్నాడు. ఇప్పుడు కనుక ఆర్డర్ పూర్తయ్యి, ఆర్డర్ కనుక బయటికి వెళితే ఖచ్చితంగా దీపకి పేరొస్తుంది. అలా వస్తే నేను తీసుకున్న రెస్టారెంటు మళ్ళీ పతనమైపోతుంది. అప్పుడు నా రెస్టారెంట్ గ్రోత్ తగ్గిపోతుంది. తాత ముందు నేను తక్కువైపోతాను. అలా ఎలా కుదురుతుంది? అలా ఎప్పటికీ కానివ్వను.
దీప ఎప్పటికీ మంచి పేరు తెచ్చుకోకూడదు. ముఖ్యంగా సీఈఓగా అస్సలు ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే పారిజాతం ఫోన్ చేస్తుంది. "ఏం చేస్తున్నావే? పడిపోయావంట కదా!" "ఏంటి గ్రాని? నీకు కూడా వెటకారంగా ఉందా? అదే కార్తీక్ గాడు పోస్ట్ చేసిన వీడియో చూశాను. జాగ్రత్తగా ఉండవే. నువ్వు పడిపోవడం అంటే కేవలం జారిపోవడమే కాదు, కిందకి పడిపోవడం అంటే అక్కడ కూడా కిందకొచ్చేస్తున్నావేమో చూసుకో." "ఏంటి గ్రాని? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. అదే ఏదైనా ఆర్డర్స్ విషయంలో, అలాగే మరేదైనా విషయంలో దీప నీకు పోటీగా పైపైకి వెళ్ళిపోతుందేమో. నువ్వు అసలే నీకు కాస్త తిక్కుంది కదా! ఆ తిక్కతో నీకొచ్చిన ఆర్డర్స్ వదిలేసుకుని ఇంకేదో ఆలోచిస్తూ మొత్తం మీద నీ రెస్టారెంట్‌ని నాశనం చేసుకునే పనులు చేస్తావు. నీకున్న తిక్క గురించి నాకు తెలుసు కదా! నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు." "గ్రాని." "అవునే, గ్రానీనే మాట్లాడుతున్నా. కాస్త తెలివితేటలుగా ఆలోచించి జాగ్రత్తగా సీఈఓ పదవిని దక్కించుకో. లేకపోతే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను" అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. గ్రాని చెప్పింది కూడా నిజమే. గ్రాని ఎంతసేపు నా గురించే ఆలోచిస్తుంది కదా! దీప పేరు ఇప్పుడు గొప్పగా ఉండకూడదు. దీప తీసుకున్న ఆర్డర్ విషయంలో దీపకి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పే తీరుతాను. ఆ ఆర్డర్ బయటకు వెళ్ళకూడదు. దీప ఫుడ్ ఎట్టి పరిస్థితిలోనే కూడా సక్సెస్ కాకూడదు. దీప ఫుడ్ బావుంటుంది. అది కనుక బయటికి వెళ్తే ఆ రెస్టారెంట్‌కి పేరొస్తుంది. ఆర్డర్స్ కూడా పెరగడం మొదలవుతాయి. అలాంటప్పుడు నేను చేయించే ఫుడ్డు అక్కడ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దీప 2000కే ఇస్తానంది. నేను 3000కి ఇస్తానన్నాను. ఫుల్ క్వాలిటీగా దీప ఇచ్చింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ సీఈఓ దీపే అని తాత ప్రకటించేస్తాడు. ఇదెలా జరగనిస్తాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. "ఏంటి వర్క్ మానేసి ఆలోచిస్తున్నావు?" అని చెప్పి అంటూ ఉండగానే, "ఏంటి నువ్వు ఎంతసేపు నేనేం చేస్తున్నానని ఆలోచించే పనిలోనే ఉన్నావు? నీకు నీ మేడం దీప అప్పగించిన పని చూసుకో. నా పని నేను చూసుకుంటాను. ఆ పనితో పాటు నీ పని కూడా చూడాలి కదా! ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు చాలా తెలివైన దానివి. పైగా తిక్కదానివి కూడా. నువ్వేం చేస్తావో, ఏ టైంలో ఏం ఆలోచిస్తావో నీకే తెలీదు. నిన్ను ఫాలో అప్ చెయ్యకపోతే మా రెస్టారెంట్ గ్రోత్ ఎలా పెరుగుతుంది? మా ఫుడ్ ఎలా బయటికి వెళుతుంది? నువ్వు ఏదో రకంగా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటావు కదా! నేనేమి ట్రై చేయడం లేదు. నేను ఆ విషయాన్ని పట్టించుకోనే లేదు. ఆ ఆర్డర్ నాకొక లెక్క కాదని ఆల్రెడీ చెప్పాను కదా! నాకొచ్చే ఆర్డర్‌లు అలా ఉండవు. గొప్పగా ఉంటాయని గొప్పలు పోతూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత దీపని డాక్టరు టెస్ట్ చేస్తుంది. ఎలా ఉంది డాక్టర్ దీపకి?" అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి దీప నీరసంగా కనిపిస్తుంది. దీప స్ట్రెస్ తీసుకోకూడదు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా! ఆ విషయం మీకు తెలుసు కదా! తను స్ట్రెస్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అసలేం చేస్తుంది? అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఏం లేదు. తనకి ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక బాధ్యతొచ్చింది. దాని గురించి తను ఎక్కువగా కష్టపడాల్సొస్తుంది. స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి. కడుపులో బిడ్డకి, తనకి కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. తను ఫుడ్ కూడా టయానికి తీసుకోవాలి. అలాగే బేబీ గ్రోత్ కూడా ఉండాలి అంటే తను జాగ్రత్తగా కూడా ఉండాలి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పి కొన్ని మందులైతే రాస్తుంది. అలా రాసి జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి స్కాన్ తీసి ప్రస్తుతం అంతా బాగానే ఉంది. కాకపోతే కాస్త వీక్‌గా ఉన్నారు. టయానికి ఫుడ్ తీసుకొని ఇక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి డాక్టర్ అయితే చెప్పేస్తుంది. అలా ఇక దీపని తీసుకొని కార్తీకు చెప్పారు కదా! డాక్టర్ ఏం చెప్పిందో అర్థమవుతుందా? నువ్వు సీఈఓ కావాలని నువ్వు కలలు కంటున్నావు. సీఈఓ అనేది నీ గోల్ కాదు. నేనే నిన్ను అక్కడ సీఈఓ కావాలని పోటీకి పెట్టాను. ఎందుకంటే ఆ రెస్టారెంటు తాత పేరు పోకూడదని నిన్ను అక్కడ పోటీకి పెట్టాను. అలా అని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అలాగే మన బిడ్డ గ్రోత్ కూడా పాడవకూడదు. తను ఎప్పుడు కూడా కడుపులో క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. అంటే టైం ఫుడ్ తీసుకో. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ వెనుక నేనున్నాను. నీ పక్కన సూరజ్ ఉన్నాడు. కాబట్టి అంతా మేము చూసుకుంటామని చెప్పేసి ఇక కార్తీక్ అయితే చెప్తాడు. "ఈ రోజుకి నువ్వు ఇంటికి వెళితే మిగతాది సూరజ్ నేను చూసుకుంటాము. ఈరోజు నువ్వు రెస్టారెంట్‌కి రావాల్సిన అవసరం లేదు."
ఈరోజు ఫుడ్ ఆర్డర్ ఉంది కదా! ఫుడ్ ఆర్డర్ ఉన్నా మేము చూసుకుంటామని చెప్పాను కదా దీప. మిగతాది మేము చూసుకుంటాం. ఒకవేళ ఏదైనా కావాల్సొస్తే ఫోన్‌లో చెప్దువు గానీ, అక్కడికి రానవసరం లేదు. తాతయ్యకి నేను చెప్తానులే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీకు. సరే అని చెప్పేసి దీప అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫుడ్ అయితే వండడం జరుగుతుంది. ఆర్డర్ పంపించాలని ఫుడ్ స్పీడ్‌గా తయారు చేయడం అయితే జరుగుతుంది రెస్టారెంట్‌లో. ఈలోగానే సూరజ్‌ని పిలుస్తాడు శివనారాయణ. "సూరజ్, దీప, కార్తీక్ ఎక్కడికి వెళ్లారు?" "సార్, ఆ దీప గారికి కాస్త హెల్త్ బాగోకపోతే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు కార్తీక్" అనేసరికి, "ఏమైంది దీపకి? తను ప్రెగ్నెంట్ అంట కదా! అందుకే కాస్త నీరసంగా ఉంటే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు." "సరేలే, దీపకి స్ట్రెస్ ఎక్కువైంది. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. తనకి ఇక్కడ కూడా స్పెషలిటీస్ ఏర్పాటు చేయాలి" అని చెప్పేసి శివనారాయణ అనుకుంటాడు. అలాగే ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కార్తీక్ దీపని దింపేసి వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఎవరూ లేరు. సూరజ్ కూడా శివనారాయణతో మాట్లాడడానికి వెళ్తాడు. శివనారాయణ సూరజ్‌తో మాట్లాడుతూ రెస్టారెంట్ విషయంలో ఇంకా అలర్ట్‌గా ఉండాలని చెప్తూ ఉంటాడు. గ్రోత్ పెరగాలి, ఎలాగైనా సరే రెస్టారెంటు మంచి పేరు రావాలని చెప్పేసి ఇంకా మిగతా విషయాలు కూడా సూరజ్‌తో మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. ఈలోగానే తన పని తను చేయడానికి ఎవరూ లేకపోవడంతో ఇక్కడ దీప రెస్టారెంట్‌లో జరుగుతున్న వర్క్ చూడడానికి వెళ్తాను అన్నట్టుగా అక్కడికైతే వెళ్తుంది. అక్కడ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. జోష్న వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోరు. ఫుడ్ చాలా త్వరగా ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి బిజీగా ఉండిపోతారు అందరూ కూడా. కానీ వెనక నుంచి తన జేబులో ఉన్న ఒక పాయిజన్ సీసానైతే తీస్తుంది. అలా తీసి ఫుడ్‌లో పాయిజన్ కలిపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడి నుంచొస్తాడో, ఎలా వస్తాడో తెలీదు. సూరజ్ ఆ విషయాన్ని గమనిస్తాడు. ఈలోగానే శివనారాయణకి కాల్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తాడు. అలా పిలిచేసరికి జోష్న ఫుడ్‌లో పాయిజన్ కలపడానికి అంత స్పీడ్‌గా కలిపే ఛాన్స్ ఉండదు కదా! అటు ఇటు దిక్కులు చూస్తూ ఆ మూత తీస్తూ ఉంటుంది. ఈలోగానే శివనారాయణ అక్కడికి రావడంతో, "సార్, ఇప్పటి వరకు మీ మనవరాలు చాలా చేశారు. ఇప్పుడు ఇదిగో ఎలా చేస్తున్నారో ఒకసారి మీరే చూడండి. ఆ ఫుడ్‌లో ఏదో కలుపుతున్నారు. దీప గారు ఎంతో శ్రమపడి ఈ ఫుడ్ విషయంలో, ఈ ఆర్డర్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ ఆర్డర్‌ని ఎలాగైనా పూర్తి చేసి ఇవ్వాలని తన హెల్త్ కూడా పాడు చేసుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆర్డర్ బయటికి వెళ్ళకుండా ఫుడ్‌లో ఏదో కల్తీ చేస్తూ, ఇక తను దీప గారికున్న పేరు, ఈ రెస్టారెంట్‌కి ఉన్న పేరుని కూడా పోగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా తనలో మార్పు రాలేదు చూడండి సార్ అని చెప్పేసి అక్కడున్న జోష్‌నని చూపిస్తాడు. ఇక అక్కడ సూరజ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోయిన శివనారాయణ అక్కడికి వెళ్ళి జోష్న అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక తన చేతిలో ఉన్న సీసాని కింద పడేస్తుంది. షాక్ అయిపోయి ఉండిపోతుంది. "సార్, సార్, ఏం జరిగింది సార్? సార్, మీరిక్కడికి రావడం గమనించలేదు సార్. సరే, మీరు మీ వర్క్ చేసుకోండి" అని చెప్పేసి వాళ్ళని వర్క్ చేసుకోమంటాడు. ఈలోగా "ఆ కింద సీసా తీసివ్వు" అని చెప్పేసి జోష్నని ఆ సీసా తీయమని చెప్పి అంటూ ఉంటాడు. "తీసి ఇవ్వు జోష్న" అని చెప్పి గట్టిగా అనేసరికి ఆ సీసాని పైకి తీస్తుంది. పైకి తీసేసరికి ఆ సీసా మీద పాయిజన్ అని రాసుంటుంది. ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. "సార్, ఇది పాయిజన్. నాకు కనిపించింది సూరజ్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తి క్లారిటీ కూడా వచ్చింది" అని చెప్పేసి అంటూ ఉండగానే కార్తీకు అక్కడికైతే వస్తాడు. "ఏమైంది తాత? ఏం జరిగింది?" అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, "కార్తీక్, జోష్నని లోపలికి తీసుకునిరా" అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి సీరియస్‌గా వెళ్ళిపోతాడు శివనారాయణ అయితే. "రండి పెద్ద మేడం గారు. తమరు ఏదో ఒక ఘనకార్యం చేయకుండా ఉండరు కదా! నాకు తెలుసు. దీప ఫుడ్ ఆర్డర్‌ని ఏదో రకంగా చెడగొట్టడానికి నువ్వు ప్రయత్నిస్తావని. అందుకే సూరజ్‌ని అలర్ట్‌గా ఉండమని చెప్పాను. సూరజ్ చాలా అలర్ట్‌గా ఉంటున్నాడు ఫుడ్ విషయంలో. అందుకే తమరు మరోసారి దొరికిపోయారు. ఇక తమరినెవరూ కాపాడలేరులే. ముఖ్యంగా నువ్వు ఈసారి తాతకే దొరికిపోయావు కాబట్టి తమరినింకా ఆ దేవుడు కూడా కాపాడలేరు. తమరి బుద్ధి వంకర బుద్ధి. ఆల్రెడీ నేను తాత దగ్గర మాట తీసుకున్నాను. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు జరగకూడదు అని. కానీ మళ్ళీ ఇదే పని చేయడానికి ప్రయత్నించావు అంటే
నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేనెందుకులే తాతయ్య నీకు గట్టిగా బుద్ధి చెప్తాడు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే తీసుకుని బయలుదేరతాడు. సూరజ్ వైపు సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. "ఎందుకు సూరజ్ వైపు అలా చూస్తున్నావు? నిజాన్ని బయట పెట్టేసరికి నీకు కోపం వచ్చినట్టుందేంటి? లేకపోతే దీప జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా? నువ్వు ఎలాంటి దానివంటే ఛీఛీ! నిన్ను పక్కన పెట్టుకుంటే పక్కలో పాముని పెట్టుకున్నట్టే లెక్క" అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారే జోష్‌న చెంప పగలగొడతాడు శివనారాయణ. "ఛీఛీ! ఏం మనిషివి నువ్వు? ఇక్కడ నువ్వు పాయిజన్ కలిపితే పోయేది ఎవరి పరువు? దీపని సీఈఓ చెయ్యకూడదని చెప్పి నువ్వు చేసే వెధవ పనుల కారణంగా నా రెస్టారెంటు పరువు పోవడమే కాకుండా ఈ శివనారాయణ తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పాయిజన్ కలిపిన ఫుడ్డు తిన్నవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళందరూ ఏమవ్వాలని నువ్వలా చేశావు? సూరజు సమయానికి వచ్చి చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఫుడ్ బయటికి వెళ్ళిపోయేది. జోష్న రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడిపోయేవి. ముఖ్యంగా ఆ రెస్టారెంట్‌ని సీజ్ చేసిన వాళ్ళు మిగతా రెస్టారెంట్స్ మీద కూడా రైడ్ చేయడం మొదలుపెట్టేవారు. ఒకసారి ఆల్రెడీ దొరికిపోయావు. ఆ టైంలో నీకు వార్నింగ్ ఇచ్చి మరోసారి ఈ తప్పు చెయ్యకూడదని చెప్పినా పదే పదే ఎందుకు చేస్తున్నావు? సీఈఓ పదవిని దక్కించుకోవడానికి నువ్వు చాలా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు. మరోసారి మళ్ళీ ఇలాంటి పని చేసి నా పరువు తీయడానికి ప్రయత్నించావు. ఇక నీకు ఇంకొక అవకాశం ఇవ్వడానికి ఈ శివనారాయణ సిద్ధంగా లేడు. ఇంకా పోటీ అవసరం లేదు. పోటీ లేకుండానే దీప గెలిచింది. ఇక్కడ దీప ఆర్డర్‌ని దక్కించుకుంది. అలాగే దీప తను న్యాయంగా గెలవాలని ప్రయత్నిస్తుంది. తనకు రాని పనిని కూడా నేర్చుకుంటూ తన దగ్గర ఇక్కడ సూరజ్‌ని కూడా తన పక్కన పెట్టుకొని ఇంకా చాలా తెలివిగా తన రెస్టారెంట్‌ని మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. నీ రెస్టారెంటు బాగుందా? అలాగే పతనమైపోయిందా? అసలు ఏమయ్యింది? నీ రెస్టారెంట్ విషయాన్నే తను పట్టించుకోలేదు. నీ రెస్టారెంట్ వైపు కన్నెత్తి కూడా తను చూడలేదు. కనీసం ఆలోచించను కూడా ఆలోచించలేదు. తన పని తను చేసుకుంటూ, తను గెలుపు వైపు అడుగులు వేసుకుంటూ వచ్చింది. నువ్వు నీ రెస్టారెంట్‌ని వదిలేసి, తన రెస్టారెంట్ మీదే నీ ఆలోచనంతా పెట్టి, తనని ఇక్కడి నుంచి గెంటేయాలనే ప్రయత్నంలో నువ్వు నీ ఉనికితో పాటు నా ఉనికిని కూడా పోగొట్టే ప్రయత్నం చేశావు. నువ్వు ఇక్కడే ఉంటే, ఇలాగే ఉంటే ఇక నా పరువు పోతుంది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన ఈ శివనారాయణ పరువు పోవడమే కాదు, తలదించుకునే పరిస్థితి కూడా వస్తుంది. శివనారాయణ మనవరాలు ఇలాంటిది అని బయటకి తెలిస్తే ఇక ఎవ్వరూ కూడా నన్ను ఒక గొప్ప మనిషిగా చూడరు. నిన్ను కూడా జీవితంలో ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కానీ, అలాగే బోర్డ్ మెంబర్స్ కానీ ఎవ్వరూ క్షమించరు. నిన్ను ఈ రెస్టారెంట్‌లో అడుగు కూడా పెట్టనివ్వరు. ముఖ్యంగా నాకే వార్నింగ్ ఇస్తారు. కాబట్టి తలదించుకునే పరిస్థితి ఈ శివనారాయణ ఎప్పటికీ తెచ్చుకోడు. నువ్వు ఈ రెస్టారెంట్‌లో తిరిగి అడుగు పెట్టడానికి లేదు. ఇంకెప్పుడు ఈ రెస్టారెంట్ వైపు తొంగి చూడ్డానికి కూడా లేదు. సీఈఓ అయ్యే అర్హత నీకు లేదు. నువ్వు ఇక ఈ రెస్టారెంట్‌లో సీఈఓ కాదు కదా! కనీసం మెంబర్‌గా ఉండడానికి కూడా నీకు ఎలాంటి అర్హత లేదు. నువ్వు ఇక నుంచి ఇంట్లో ఉండడం తప్ప నువ్వు ఇంకొక పనికి రావు అని చెప్పేసి, నా ఇంటి వారసురాలివి అయి ఉండొచ్చు. కానీ రెస్టారెంట్‌లో మాత్రం ఎలాంటి పదవి, ఎలాంటి మెంబర్‌షిప్ అనేది మాత్రం నీకు ఇంక ఎప్పటికీ ఉండదు. ఈ రెస్టారెంట్‌పై నీకు ఎలాంటి అధికారం లేదు అని చెప్పేసి జోష్‌నకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ అడ్డంగా దొరికిపోవడంతో. ఇక నుంచి రెస్టారెంట్ బాధ్యతలు అన్నీ కూడా దీప చూసుకుంటుంది. అలాగే కార్తీక్, సూరజ్ ఇద్దరు కూడా దీపకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక రెస్టారెంట్ అనేది దీపకే వదిలిపెడుతున్నాను. నీతిగా, నిజాయితీగా తను కష్టపడుతుంది.
తనకి చదువుతో అవసరం లేదు. తనకున్న నీతి నిజాయితీయే తనని కాపాడుతాయి. కాబట్టి ఇక నుంచి సీఈఓ పదవిలో తనే ఉంటుంది. తనే ఇక సీఈఓ కూడా. ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదు. ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉండు. నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి, అలా అని దీప విషయంలో ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే ఈ శివనారాయణ క్షమించడు అని చెప్పేసి గట్టిగానే జోష్నకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. సూరజ్ చేసిన పనితో అడ్డంగా దొరికిపోయి రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది జోష్న. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.